హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిజ్జు విత్ లిటిల్ సిస్టర్. ఏంటి కొత్త కోకోనట్ ఆయిల్ అని చూపిస్తుంది అనుకుంటున్నారు? కాదండి, ఇది చాలా పాతదే. మా అమ్మ వాళ్ళ అమ్మకాలం నుంచి ఉన్నదనమాట. మా అమ్మకి హెయిర్ ఆయిల్ వాడడం వల్ల చాలా పొడుగు జుట్టు ఉండేది. ఇప్పుడంటే క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేసింది, కానీ చాలా పొడుగు జుట్టే ఉండేది. షుగర్ పేషెంట్స్కి కానీ థైరాయిడ్ పేషెంట్స్కి కానీ హెయిర్ ఎక్కువ ఊడుతుందని చెప్తారు కదా. యాక్చువల్లీ నేను కూడా చూస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మందారం ఆకులు అండ్ భృంగరాజ్ లీవ్స్ ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. దీనికోసం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక బాక్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఆయిల్ ఉంటుంది కదా, ఈట ఆయిల్, అవంతా స్టవ్ గిన్నెలో పోసుకొని హీట్ చేయాలన్నమాట. ఆయిల్ హీట్ చేయడం వల్ల ఏంటంటే బాగా హెయిర్కి బాగా పట్టి హెయిర్ బాగా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఉంది కదా మందారం లీవ్స్ అండ్ భృంగరాజ్ లీవ్స్, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసేస్తే మన ఆయిల్ బాక్స్లోకి సరిపోతుంది. అంత ఆయిల్కైనా 2 టేబుల్ స్పూన్స్ బాగా పడుతుంది. ఇప్పుడు హీట్ చేసుకున్న ఆయిల్ని దించేసి మనం పెట్టుకున్న పౌడర్లోకి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మనం చేసుకున్న పౌడర్ అంతా మనకు ఆయిల్లోకి పట్టాలి కదా. ఫ్లేవర్స్ అంతా చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చింది. అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ.